మన పూర్వీకులు వాడిన వస్తువులు నేటి తరానికి ఒక ప్రత్యేకమండి. ఎందుకంటే అవి 100, 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వస్తువులు. వాటిని యాంటిక్ పీసెస్ అంటారండి. అలాంటి యాంటిక్ పీసెస్‌ని చాలామంది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలని కోరుకుంటారండి. ఇవి రాగితో గానీ, ఎండితో గానీ, పంచలోహాలతో గానీ తయారు చేయబడిన వస్తువులండి. ఇలాంటి పూర్వకాలపు వస్తువులు దొరకడం చాలా అరుదండి. యాంటిక్ పీసెస్ అంటే విలువ కట్టలేని వస్తువులని అర్థమండి. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరంలో ఈ యాంటిక్ పీసెస్ షాపులు ఉన్నాయండి. అందులో షాప్ నెంబర్ 8 షాప్‌లో ఈ యాంటిక్ పీసెస్ ఎక్కువగా లభిస్తాయండి. అలాంటి అందమైన షాప్‌లో ఏ యాంటిక్ పీసెస్ ఉన్నాయి, ఇక్కడ లభించే యాంటిక్ పీసెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే గనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వీరవాసరంలో ఉన్నటువంటి యాంటిక్ పీసెస్ చూద్దామండి. హాయ్ అండి. నేను మీ వైబీఎస్ రాబ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందమైనటువంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటారండి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి యాంటిక్ పీసెస్ అనేవి కొంతమంది అరుదుగా పెట్టుకోవాలనుకుంటారండి. అలాంటి యాంటిక్ పీసెస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయంటాయండి. యాంటిక్ పీసెస్ అంటే కనుక ఇవి 100, 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యాంటిక్ పీసెస్ అండి. అంటే పూర్వకాల వస్తువులండి. అందులో పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలు కానీ, లేకపోతే కంచుతో తయారు చేసిన విగ్రహాలు కానీ, లేకపోతే రాగితో తయారు చేసినటువంటి పాత్రలు కానీ, ఇవన్నీ యాంటిక్ పీసెస్ అంటారండి. అలాంటి 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి, లేకపోతే 70 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అందమైనటువంటి పీసెస్ ఇవి దొరికే ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి దొరికే ప్రదేశాల్లో ఒక ప్రదేశం ఉందండి. అదేనండి వీరవాసరం. ఈ వీరవాసంలో ఉన్నటువంటి ప్రదేశంలోనే ఒక షాప్ ఉందండి. షాప్ నెంబర్ 8 వైబాబీ గారు నిర్వహించేటువంటి ఒక షాప్ లో పంచలోహాలకు సంబంధించి ప్రతి విగ్రహం, చిన్నదాని దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని విగ్రహాలు ఇక్కడే దొరుకుతాయండి. అలాగే ఇక్కడ యాంటిక్ పీసెస్ కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారండి. అంటే పూర్వకాలంలో వాడేటువంటి క్యారేజ్ బాక్సుల దగ్గర నుంచి ఆఖరికి ప్రతి పాత్ర అనేది 75 సంవత్సరాలు పైబడి ఉందండి. అలాగే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. అలాంటి యాంటిక్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చూసి మీకు కావాల్సిన వస్తువులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీరవాసంలో ఉన్నటువంటి యాంటిక్ పీసెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాండి. అదేనండి షాప్ నెంబర్ 8లో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనగానే మనకు కనిపించేటువంటి పాత వస్తువులన్నీ ప్రస్తుత కాలంలో గోల్డ్తో సమానం అండి. అలాంటి పాత వస్తువులు ఆనాటి కాలంలో తయారు చేసిన వస్తువులని చెప్పాలండి. ఇవి యాంటిక్ పీసెస్ అంటారు. అందులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహాలు చూడండి ఎంత ప్రత్యేకమైనవో. ఇవి 75 సంవత్సరాలు పైబడినటువంటి విగ్రహాలండి. ఇక్కడ ఉండేటువంటి డెకరేషన్ కానీ, అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ ఒక ప్రత్యేకమైన చెప్పాలండి. ఇక్కడ కనిపిస్తున్న మరచెంబుల దగ్గర నుంచి లంచ్ బాక్సుల వరకు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయండి. అలాగే చిన్న పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి. అలాంటి విగ్రహాలన్నీ ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయో ఒక్కసారి చూడండి ఇక్కడ.
సార్. నమస్తే. మీ పేరండి? నా పేరు విష్ణు అండి. విష్ణు గారు ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నారండి షాప్? ఈ షాప్ వచ్చేసి 17 సంవత్సరాల నుంచి దాటుతుందండి. 18 వస్తాం. 18 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటండి మ్యాగీ? ఇక్కడ ప్రత్యేకత అంటే మనకి విలువైన పాత ముందు తరం మనం ఒక 80-90 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు, వంట వస్తువులు కానీ, వంటకు వాడినవి కానీ, లేకపోతే షో ఐటమ్స్ కానీ, లేకపోతే ఇంటి ముందు పెట్టుకునే విగ్రహాల లేడీ ఫిగర్స్ కానీ, వినాయకుడి విగ్రహాలు కానీ, అంటే లోహాలతో ప్రతి లోహంతో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొన్ని అన్ని కాదండి, కొన్ని. ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నటువంటి చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. అవును. ఇవి మ్యాగీ ఎన్ని సంవత్సరాలు ఉంటదండి? మీకు మనకి లోయెస్ట్ అంటే 30 years అండి. 30 సంవత్సరాల కిందకే ఉండవండి మన దగ్గర. 30 సంవత్సరాలు దాటి పైకే ఉంటాయి. ఇప్పుడు నాకు ఎంట్రన్స్ రాగానే ఈ విగ్రహం చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఎంతకాలం ఉందండి మ్యాగీ? ఇది 35 years పైన ఉంటుంది. 35 years బ్యాక్ అండి. ఇది మ్యాగీ కొనాలన్నా అమ్మాలన్నా ఎంత అవుతుందంటే వెయిట్ ని బట్టే ఉంటుంది. వెయిట్ ని బట్టి కొన్ని వెయిట్ ని బట్టి ఉంటాయండి. ఒక 70 years దాటితే పీస్ రేట్ ఉంటాయి. పీస్ రేట్ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. రేట్ కూడా అలా ఉంటుందంట. గోల్డ్ కూడా దాటిపోయింది. ఇప్పుడు డైమండ్ అయిపోయింది. అదే గోల్డ్ ఈజ్ డైమండ్. అదే అసలు ఆ పాత తరాన్ని మళ్ళీ తీసుకురాలేం కదా. రీజనరేట్ చేద్దామని అసాధ్యం. అలాంటి కాలంలో ప్రస్తుతం ఓల్డ్ మెటీరియల్స్ మీరు అమ్ముతున్నారండి. మీరే గోల్డ్ అమ్ముతున్నట్లు చెప్పాలండి. ఇంకా ఇక్కడ అమ్మేటువంటి ఐటమ్స్ ఏంటండి? ఇక్కడ మనం వచ్చేసి ఎక్కువగా వచ్చేసి కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వెన్న క్యాన్లు ఉన్నాయండి. వెన్న క్యాన్లు, ఆయిల్ క్యాన్లు, పాల క్యాన్లు, క్యారియర్లు, మరచెంబులు, కూరల గుత్తి. ఇది వరకు ఎక్కువ మంది మనం బంతిలో కూర్చున్నప్పుడు వీటిలో 4 రకాల ఐటమ్స్ వేస్తారు. వేసి ఒకేసారి తీసుకెళ్లి ఒక 5 దగ్గర ఒకేసారి కొట్టించడానికి వీలుగా ఉండేది. ఇత్తడితో తయారు చేసేవారు. ఇది కూరలు గుర్తాను. మరచెంబులు కూడా ఉన్నాయండి. మరచెంబు ఇది వచ్చేసి జీడి పిక్క నమూనా అంటాం మనం. జీడిపండు మీరు చూసుకుంటారు. ఆ మోడల్ అండి. ఆ షేప్ లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి రేర్ పీస్ అండి. ఇది కూడా మీకు కామన్ గా మరచెంబు అనేటప్పుడు చాలా మంది చూసేది ఇదే చూస్తాను. ఈ మరచెంబు దీని లోపల గ్లాస్ వస్తుందండి మంచినీళ్ళు తాగడానికి. ఇది వరకు టీ కూడా పట్టుకెళ్ళేవారు. అది అయితే మామూలుగా మనకి డిఫరెంట్ మోడల్ అండి. జీడిపిక్ టైప్ అండి. అలాగే ఇంకా క్యారేజెస్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇది వచ్చేసి ఓల్డ్ టేబుల్ ల్యాంప్ అండి. షిప్ మోడల్ అన్నమాట. అంటే మనం లైట్ వెలిగించుకొని ఇందులో నుంచి మనకి బ్యాక్ సైడ్ నుంచి 2 వైర్లు వెళ్తాయండి. ఎలక్ట్రికల్ వైర్లు. దీని లోపల హోల్డర్ వచ్చి బల్బ్ వస్తుంది. వచ్చాక మనం దాని పైన ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఈ గ్యాప్ లోంచి మనకి లైటింగ్ బయటకు వస్తుంది. ఇంచుమించుగా ఉంటుందండి. ఒక 70 years దాటిపోయిన ఉంటుంది. 70 ఇందులోంచి లైటింగ్ వచ్చేటప్పుడు మనకి చీకట్లో ఏంటంటే ఈ హోల్స్ లో వస్తుంది. చాలా బ్లాక్ అండ్ వైట్ టైప్ లో వెళ్తున్న మీద అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. లుక్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ మీకు సంబంధించిన ఇతర సామాన్లు కూడా చాలా ఉన్నాయండి. అంటే ఇవన్నీ ఓల్డ్ బాగా 100 సంవత్సరాలు దాటినటువంటి చరిత్ర ఉన్నటువంటి కనిపిస్తున్నాయండి. ఇది వచ్చేసి ఒక 90 years పైన ఉంటుందండి. రేర్ క్యారేజ్ ఇది. అవునండి. ఇది ఇలా లాక్ ఓపెన్ చేసి సైడ్ కి తీస్తే తప్ప మన క్యారేజ్ చాలా మందికి తెలియని వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. 4 బాక్సులు ఉంటాయండి. బ్యాక్ సైడ్ నుంచి నొక్కితే మనకి ముందుకు వస్తుంది ఈ బాక్స్. మళ్ళీ ఇలాగ అన్ని అంతే. మొత్తం 4 బాక్సులు ఉంటాయి. 4 మనం ఇలా పెట్టుకున్నాక ఈ లాక్ వేస్తే తప్ప ఇది మీకు క్యారేజ్ క్లోజ్ అవుతుంది. పట్టుకెళ్ళడానికి కూడా చాలా వెయిట్. ఇంచుమించుగా 3.5 kg వస్తుంది. ఇందులోనే 3.5 ఒక ఖాళీ క్యారేజీ 3.5 వచ్చిందంటే ఫుడ్ పెట్టేటప్పుడు మీకు ఇంచుమించుగా 5 kg వస్తుంది. పాత వస్తువు ఏంటంటే మీకు స్టాండర్డ్. మనం మన పిల్లలు ఇంకొకరికి ఆ తరానికి నెక్స్ట్ తరానికి కూడా డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్ ఓల్డ్ మూవీస్ లో కూడా చూపించాలని పట్టుకెళ్తుంటారు. అవునండి. అవునండి తీసుకెళ్తాం. ఇంకా ఇంకేమున్నాయండి ముందరికి వెళ్ళి? వచ్చేసి నెయ్యి వడ్డించుకోవడానికి ఉపయోగించే పాత్రలు అండి. నెయ్యి. తర్వాత ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజులుగా వాడుతున్నారండి. ఫ్లవర్ వాజ్ అండి. అలాగే మనకి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి రామ దర్బార్ సెట్ అంటారు. రామ దర్బార్ సెట్ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అన్ని కలిపి ఉంటాయండి. ఇవన్నీ కూడా పోతండి. అంటే కరిగించి పోసిన విగ్రహాలు అనమాట. మనకి కింద పడితే ఆ గచ్చు పాడైపోవాలి తప్ప వస్తువుకి డ్యామేజ్ అవుతుంది. రాగి పాత్రలు కూడా కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కూడా రాగి వస్తువులు. దీని మీద మీకు చిలక డిజైన్ వస్తుంది అండి. హ్యాండ్ మేడ్ అండి. అప్పట్లో తయారు చేసిన డిజైన్స్ అండి. అంటే అప్పట్లో రాగి చెంబులో నీళ్ళు వేస్తే వాడేవారు. కలసంగా వాడేవారు. కలసంగా వాడినప్పుడు త్రాగడానికి కూడా ఉపయోగించారు. ఇంకా అమ్మవారి గ్రహాలు కానీ ఇవన్నీ మొత్తం లోహాలతో తయారు చేసినవి అప్పుడు. అన్ని కూడా
ఇది వచ్చేసి కంచు పాత్ర అంటాం మనం, దానికి వాడుతున్నారు. ఇది వరకు అయితే మనకి భోజనం చేయడానికి వాడేవారు. దీన్ని ఇప్పుడు యోగా సెక్షన్ కూడా వాడుతున్నారు, అంటే రిలాక్సేషన్, మైండ్ రిలాక్సేషన్ కోసం వాడుతున్నారండి. ఓల్డ్ వచ్చేసి కీ చైన్స్ కూడా ఉంటాయండి, ఇవి బాగా పాతవే, ఇవి కూడా 8 years పైన ఉంటాయి. ఇవి వచ్చేసి వాల్ కి హ్యాంగ్ చేస్తున్నారండి, వాల్ కి హ్యాంగ్ చేసి షో ఐటమ్ కింద ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి ఏనుగులు కూడా పాతవే అండి, అంటే పోత కరిగించి పోసినవి పాత ఏనుగులే. ఇత్తడే అండి, ఇత్తడి ఐటమ్. ఇంచుమించుకు ఒక్కొక్క ఏనుగు వచ్చి మీకు 40 kg వస్తుందండి, 40 kg. ఇది కూడా మనం తమిళనాడు నుంచి తెప్పించింది, లోకల్ ప్రోడక్ట్ కాదు. అలాగే చిన్న చిన్న బాక్సులు కూడా ఉన్నాయండి, టైట్ బాక్స్ టైప్ లో వచ్చేసి పాన్ బాక్స్ అంటారు కదా, అదే మనం ఇది వరకు కిల్లీలు వేసుకునేవారు కదండి. ఆకు ఒక్క ఇందులో పెట్టేవారండి. ఇందులో వీటిలో పెట్టడం వల్ల ఏంటంటే తమలపాకులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వీటిని జైల్ కట్ పాన్ బాక్స్ అని పిలుస్తాం. వేరుగా అనమాట, కింద 4 legs వస్తాయండి, ఇందులో ఆకు ఒక్క పెట్టుకున్నారు. ఇది కూడా పాతదండి, 100 సంవత్సరాలు ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి వస్తువు అనేది ఆనాటి చరిత్రను తెలియజేస్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న మరచెంబుల దగ్గర నుంచి లంచ్ బాక్సుల వరకు అన్ని ప్రత్యేకంగా కనిపిస్తున్నాయండి, పాతకాలం నాటి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కలప, అంటే ఆ టైంలో తయారు చేసినటువంటి టేక్ మంచాలని కానీ, లేకపోతే రోజ్ వుడ్ కానీ, అప్పట్లో వాడిన డిజైన్స్ కానీ ఎలా ఉన్నాయి. నేటికి ఇటువంటి వస్తువులు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి యాంటిక్ పీసెస్ కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ప్రతి వస్తువు అనేది ఎంతగా ఉంది. నేటి తరానికి సంబంధించిన వస్తువులతో పాటు 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటినటువంటి వస్తువులన్నీ ఈ షాప్ లో లభిస్తున్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువు వాల్యూ చాలా ఎక్కువని చెప్పాలన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న దేవుడి మందిరాలు కూడా ఒక ప్రత్యేకమండి. చూస్తున్నారు కదండి, అందమైనటువంటి ఒక పెయింటింగ్ చూస్తున్నారండి. ఇది అన్నపూర్ణాదేవి యొక్క పెయింటింగ్ అండి. ఈ పెయింటింగ్ చాలా మంది ఈ పెయింటింగ్ కోసం ఎదురు చూస్తుంటారండి. అలాంటి లక్షల్లో ఉండేటువంటి పెయింటింగ్ అనేది ఇక్కడ ఉందండి. ఇది రేర్ గా కనిపించే పీస్ అండి. అలాంటి పెయింటింగ్ ఒక 100 సంవత్సరాలు పైబడేటువంటి పెయింటింగ్ అయి ఉంటుందండి ఇది. అలాగే ఇక్కడ సీతారాముల యొక్క పట్టాభిషేకంలో కనిపించేటువంటి అద్భుతమైన పెయింటింగ్ కూడా ఉందండి. ఈ తంజావూరు పెయింటింగ్స్ అంటే రాష్ట్రంలోనే కదండి, దేశంలోనే ఒక ప్రత్యేకమైన పెయింటింగ్స్ అండి ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి వస్తువు అనేది పూర్వకాలంలో వాడినటువంటి కూజాలు కానీ, అక్కడ కనిపిస్తున్నటువంటి పాత్రలు కానీ, ప్రతిదీ ఒక విభిన్న స్థాయిలో కనిపిస్తాయండి. ఇవి సినిమా షూటింగ్లు కూడా పట్టుకెళ్తుంటారండి. ఇక్కడ రాగి పాత్రలు కూడా ఉన్నాయండి. ఇవి రాగి చెంబులు అని చెప్తారు కదండి. పూర్వకాలంలో మన పూర్వీకులు అందులోని రాగి కాయిన్లు వేసుకుని కానీ, వాటర్ వేసుకుని కానీ తాగుతూ ఉండేవారండి. అలా తాగడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి కాళ్ళు చేతుల నొప్పులు అనేవి తగ్గుతూ ఉండేవండి. అలాంటి రాగి వస్తువులను ఎక్కువ వాడుతూ ఉండేవారు అన్నమాట మన పూర్వీకులు. ప్రస్తుత కాలంలో
పూర్వకాలంలో వాళ్ళతో పాటు మనం అనేక రకమైన పెయింటింగ్స్ కూడా చూస్తున్నామండి ఈ షాప్లో. అలాగే ఇక్కడ టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ పూర్వకాలంలో వాడినటువంటి టెక్నాలజీ నేటి తరంలో దొరకదని నా అభిప్రాయం అండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి వస్తువు అనేది ఇక్కడ అద్భుతమైన కళా ఆకృతులతో ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ కనిపించే డిజైన్స్ తో పాటు ప్రతిదీ అలనాటి చరిత్రను తెలియజేస్తుందండి. ఇక్కడ చూడండి, అజంతా శిల్పాల్లో కనిపించేటువంటి అద్భుతమైన విగ్రహాలు ఎలా కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికి రియల్ గా మనుషులు కనిపించినట్టుగా ఉన్నాయండి. అలాగే ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఒక ప్రత్యేకం అండి. ఇది 80 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అద్భుతమైన విగ్రహం అండి. ఈ విగ్రహం ప్రతి ఇంట్లో పెట్టుకోవాలని కోరుకుంటుందండి. అలాంటి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అన్ని ఈ షాప్ నెంబర్ 8లో లభిస్తుంటాయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కుంకుమ బర్రెలు కానీ, లేకపోతే ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు కానీ, ఇలా ప్రత్యేకమైన ప్రతి డిజైన్స్ తో అందమైనటువంటి విగ్రహాలని ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, హంపీలో ఉండేటువంటి దేవాలయం ఎలా కనిపిస్తుంది. అలాగే సూర్య భగవానులకు సంబంధించిన విగ్రహాలు కానీ, ఇలా ప్రత్యేకంగా ప్రతి చిన్న వస్తువుని ఒక విగ్రహ రూపంలో చూపించడం జరిగిందండి. అంటే బ్రిటిష్ వారి కాలం నుండి ఉన్నటువంటి వస్తువులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. అక్కడ కనిపించే ప్రతి పాత్ర అనేది ఒక ప్రత్యేకమండి. ఇక్కడ చూడండి, పూర్వకాలంలో వాడినటువంటి వస్తువులు, ఇక్కడ రాగి, వెండి, వివిధ రకాలతో తయారు చేసిన లోహాలతో తయారు చేసిన వస్తువులు అనేవి ఎలా కనిపిస్తున్నాయో దాని మీద ఉండే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి సినిమా షూటింగ్ లోను, రాజభవన్లోను చూస్తూ ఉంటామండి. అలాంటి మ్యూజియంలో చూసేటువంటి వస్తువులన్నీ ఇక్కడ మన పూర్వకాలంలో వాడిన కత్తులతో సహా ప్రతిదీ ఈ షాప్ లో చూస్తున్నామండి. ఇవి చాలా మంది వాళ్ళ ఇంట్లో అలంకరణగా పెట్టుకోవాలనుకుంటారండి. అలాంటి యాంటిక్ పీసెస్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కింద నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీకు నచ్చిన వస్తువులు, చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు ఈ షాప్లో లభిస్తాయండి. ఈ షాప్ని సంబంధించినది వచ్చి ఇక్కడ మీకు నచ్చిన వస్తువును కొనుక్కొని వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక అందమైన వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఐటమ్ చూడండి, ప్రతిదీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారండి. అంటే పాత తరానికి సంబంధించిన ప్రతి వస్తువు, 100 సంవత్సరాలు పైబడిన వస్తువులన్నీ ఈ షాప్ లో లభిస్తున్నాయండి. ఈ షాప్ కు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అని కనిపిస్తున్నాండి. ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఫోన్ చేసి తీసుకుంటారని ఆశిస్తున్నాను.